జిల్లా కేంద్రం, రెండవది పెద్ద ఆసుపత్రి. ఈ టవర్ పరిస్థితి కూడా జై కేసీఆర్. ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర ఏ విధంగా జరిగిందో ఆ స్థాయిలో జరిపించినటువంటి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, జగిత్యాల ప్రజానికానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి రుణపడి చెప్పని మనవి చేస్తున్నా. పెద్దలు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా 40 ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినటువంటి వాళ్ళం మనమందరం కూడా. కనుకనే వాళ్ళు మన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత ఊపున్నా కానీ జగిత్యాల్లో తిరుగులేని శక్తిగా సంజయ్ గారి నాయకత్వంలో జగిత్యాల కాన్ఫరెన్స్ ఉందని చెప్పని నిరూపించినటువంటి ఓటర్లకు మనం జీవితాంతం రుణపడుతుందని చెప్పని మనవి చేస్తున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, కేసీఆర్ యొక్క విజన్ తోనే తెలంగాణ అనేది భారతదేశంలో నెంబర్ 1 గా ఆర్థికంగా ఎదిగిన విషయం స్పష్టంగా కనబడుతుంది. నిన్న మనం చూస్తున్నాం, అనుభవించినటువంటి జీవన్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ వర్గం అంతా కూడా చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పని. గాడిద గుడ్డు అనే పదం మనం మాట్లాడడం కానీ, వాస్తవ కేంద్ర ప్రభుత్వంకి ఒక పైస రాకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు పాటుపడేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారి పని మనం చేస్తున్నా. కేసీఆర్ గారు మంత్రివర్గం పనిచేసింది. కేసీఆర్ కష్టంతో మొన్న మన ప్రభుత్వం ఓడిపోయినాం కనుక తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంటుంది, తెలంగాణ గొంతుగా వినిపిస్తున్న విధంగా కూడా మనం పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పని సంజయ్ కుమార్ గారికి మనం అందరూ ఏ విధంగా తోడున్నామో మరింత తోడయ్యే విధంగా, ఆనాడు కవితమ్మ పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటే ఏ విధంగా జగిత్యాల అభివృద్ధికి పాటుపడదో, ఉపయోగపడదో, దోహదపడదో అదే విధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క నేతృత్వంలో కూడా మరింత అభివృద్ధి చేద్దామని చెప్పని ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా కానీ బలమైన నాయకత్వం ఇక్కడ ఉన్నది. ఎమ్మెల్యేగా తనున్నాడు, ఎమ్మెల్సీగా నేనున్నా, మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారు పార్టీ నాయకత్వం అంతా ఉంది. మనం అనుకుంటే ఏ పని అంటూ లేదు, మనకు అనుభవం ఉంది. ఆ విధంగా మీరు ఓట్లకు హామీ ఇవ్వండి. 13 జరిగేటువంటి ఓట్లలో మీరందరూ కూడా భాగస్వామ్యమై ఒక్కొక్కరు ఒక 25 ఓట్లు ఇప్పిస్తే జగిత్యాల ఏ విధంగా అయితే మొన్న 32,000 ఓట్లు వచ్చినాయో దానికి మించిన ఓట్లు వస్తే నమ్మకాన్ని కూడా తెలియపరుస్తూ ఆ విధమైన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ తెలుసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కరూర్ క్యాంప్ అప్పుడైంది. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఉండి వారు కూడా నాకు అత్యంత దగ్గర బంధువు, నా భార్య కథ పూర్తి తాతనే. అప్పుడే కదా మరి పొల సభం వ్యవసాయ డేట్తో సహా చెప్తా. 7వ తారీఖు 6వ నెల 1975లో కదా అది. చలిగల మార్కెట్ ఎప్పుడైంది? 3వ నెల 10వ తారీఖు 1974 కదా. మరి అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? అట్లు అంచెలంచెలుగా రమణన్న గారి నేతృత్వంలో ఇవాళ నర్సింగ్ కాలేజ్ కావచ్చు, గౌరవ పెద్దలు రాజశేఖర్ గౌడ్ నేతృత్వంలో బస్ స్టాండ్, దవాఖానా, ఒక తమ్ముళ్లాగా ఉన్నా నేను వయసులో పెద్ద అయినా వారి సహకారంతో వారికి నేను తెలియజేసిన జగిత్యాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఇట్లా చేద్దామంటే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక అక్కలాగా నాతో ఉన్నారు. నేను వయసు వచ్చిన నేను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మొదలుపెట్టింది, కొంచెం దూరం అయినా కానీ మనం చెయ్యాలి. 4,000 ఇళ్ళు ఆగిపోయినాయంటే 4,520 ఇండ్లు ముఖ్యమంత్రి గారి నిద్రంపై కలిసి అడిగినామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పూర్తి చేసినాం. 20,000 మందికి బీద బడుగు బలహీన వర్గాలకు గూడు తయారు చేసినాం, కరెంటుకి పైసలు తెచ్చినాం,
నీళ్ళకి పైసలు తెచ్చినాం, ప్రభుత్వం పోయింది, అది పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు, 5,000 ఇళ్ళు పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు, బూరెలు తింటా అన్నారు, మరి ఇవాళకి ఇవ్వలేదు. మీ బలంతో ఎలక్షన్ల తర్వాత రమణన్న గారు నేను ఇదివరకే ఇండ్ల మంత్రిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని నేను పోయి కలిసి వచ్చిన, మళ్ళీ కలుస్తాం తప్పకుండా, ప్రతి వాళ్ళు కూడా అక్కడ వసతి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని 1000 కోట్ల అభివృద్ధి పట్టణానికి చేసినాం. కేసీఆర్ గారి నేతృత్వంలో ఊరూరా చెరువులు తవ్వినట్టు జగిత్యాల చుట్టూ చింతకుంట చెరువు, కళ్ళపల్లి చెరువు, మోత చెరువు ఎంత అందంగా చేసినామో మీరు చూడొచ్చు. అదే విధంగా టవర్కు 3 వైపుల రోడ్లు కొత్తగా మొత్తం పాడైతే వేసినాం. హనుమాన్వాడ రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ చేసినాం, బీట్ బజార్ రోడ్ చేసినాం, పక్కా నిజామాబాద్ దాకా రోడ్ చేసినాం. మీరు చూస్తా ఉన్నారు నిజామాబాద్ రోడ్. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారి నేతృత్వంలో కలెక్టరేట్ వచ్చి జిల్లా అయిపోయి కొంత అభివృద్ధి అయింది. దాదాపు ఈ పట్టణంలో ఒక్క పార్క్ కూడా లేకుండే, అట్లాంటిది మనం పార్కులు, జిమ్ములు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమంలో నియోజకవర్గం అంతా కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో పనులు ప్రారంభమైనవి. ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కావచ్చు, మహిళా కాలేజీకు అదనంగా నిధులు తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ పూర్తి చేసినాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలు అందే విధంగా కృషి చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏసీ వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం, చాలా మంది చాలా విషయాలు చెప్తారు. 40-50 ఏళ్లలో మేము ఉన్నారు సంతోషం, మేము గౌరవం ఇస్తాం. పెద్దలకు చాలా గౌరవం ఇచ్చే సంస్కృతి మనది, ఇవ్వాలి కూడా, ఇస్తాం, తీసుకుంటాం. కానీ చెప్తా ఉన్నాం, ఇవాళ హాస్పిటల్ 40 ఏళ్లలో మీరు ఎంత కట్టారు? ఆ మాత్రం కూడా తెలుగుదేశం హయాంలో మాత్రమే వచ్చింది. అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చొక్కారావు గారు, జీవన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ పేర్లు దాని మీద ఉన్నాయి. కానీ అది కూడా తెలుగుదేశం హయాంలో వచ్చింది. కొత్త బస్ స్టాండ్ పాడైపోతే మళ్ళీ 75 లక్షలు పెట్టి పునర్నిర్మాణం చేసిన కొత్త బస్ స్టాండ్. పాత బస్ స్టాండ్ దగ్గర రోడ్లు ఎంత మంచిగా వెడల్పు చేసినామో మీ అందరికి కూడా తెలుసు. మరి ఇవాళ జిల్లా అయిన తర్వాత దాదాపు 55 డిపార్ట్మెంట్లు కరీంనగర్ పోయేటి అన్ని ఇక్కడ ఉన్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, ఏదన్నా చెప్పండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. అంటే కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేస్తే జిల్లాలను తక్కువ చేస్తాం, 15 జిల్లాలు తీసేస్తాం అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు చెప్పండి. మేము ఇప్పుడే తీసేస్తాం వల్లే కమిషన్ ఎత్తామన్నారు. అంటే కమిషన్ ఎత్తే కమిషన్ వేస్తే ఎందుకు ఎత్తారు? అయిన జిల్లాలు ఎందుకు తీసేయడానికే కదా. ఆ తగ్గించే జిల్లాలు ఏవో చెప్పండి. మీరు ఇవాళ ఎలక్షన్ల ముందు ఇవాళ చెప్పాలి. కాబట్టి మనందరం కూడా జిల్లాల తరలింపును అడ్డుకోవాల్సిందిగా అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాం. అదేవిధంగా మార్కెట్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ దేవుడి పేరు మీద చాలా మంది ఓట్లు అడుగుతారు. జగిత్యాలలో నియోజకవర్గంలో దేవుడి గుళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దయతో గెలిచిన నేను కావచ్చు, మీ ప్రేమతో గెలిచిన కవితమ్మ గారు కావచ్చు, మిగతా అందరి నాయకులం కలిసికట్టుగా ఉండి ఎల్లమ్మ గుడి, వీరయ్య గుడి, పోచమ్మ గుడి, గుడ్రాజేశ్వర స్వామి గుడి, అంబార్పేట గుడి, అంతరామ గుడికి పెడితే బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు కూడా కళ్యాణ మండపాలు కట్టించినాం. కొల్వాయి వరకు రాయకల్ త్రికుట ఆలయం చారిత్రాత్మక ఆలయం. చాలా మంది చూస్తుంటారు, చూడాలి. అది ఏనాడో కాకతీయుల కాలంలో త్రికుటాలయం బ్రహ్మాండమైన ఆలయం. ఆలయంకు ₹1 కోటి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంజనేయ స్వామి ఆలయానికి రాయకల్లో 55 లక్షలు ఇచ్చాం. జమా మస్జిద్కి ఇచ్చినాం, అమీనాబాద్ మస్జిద్కి ఇచ్చినాం, టిఆర్ నగర్ లో కూడా అన్ని రకాలుగా చూసినాం. అన్ని మతాల వాళ్ళని సమానంగా చూసినాం. మన ధూపదీప నైవేద్యంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ముందు కూడా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలిద్దరు కూడా 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నేను కూడా ఈ గడియారం దగ్గరనే పుట్టిన, పక్కనే అంతర్గమ గ్రామం. కానీ నేను పుట్టక ముందే మా ఇంట్లో ఒక పార్లమెంట్ 1 గంటకు మన కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది, అందరికి చెప్పండి. తర్వాత 4 గంటలకు నేను కూడా ప్రెస్ మీట్ పెడతాం. మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరు ధన్యవాదాలు. మీరందరూ కూడా 4 గంటల ప్రెస్ మీట్ కు మోతి ఆఫీస్ కు రావాలని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ వినాలి. ప్రతి వాళ్ళు ఒక్కొక్కరికి 25 నుంచి 50 ఓట్లు